హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అమ్స్ కిచెన్. ఎగ్ ఫ్రై ఈజీగా సైడ్ డిష్గా, సో చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఆనియన్స్ 1 కప్, బాయిల్ చేసుకున్న ఎగ్స్ 2, అండ్ కాజు, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, జీరా. అండ్ ఇది చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులో కాజు, కర్రీ లీవ్స్, మిర్చి, జీరా ఇవి వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. సో ఎందుకు అన్నీ ఒకటేసారి అంటే ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను. 1 బై 1 కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న కుక్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇవి ఫ్రై అయ్యాక ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం ఒకసారి. సో ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మరిక్. సో నేను టర్మరిక్ కూడా కొంచెం ఎక్కువనే వేసాను, కావాలంటే కొంచెం మీరు తగ్గించుకోవచ్చు. సో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇలా ఆనియన్స్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే లైట్ ఫ్రై టైప్ కదా, ఎక్కువ గ్రేవీ టైప్ కాదు కదా. సో ఆనియన్స్ ఫ్రై అయితే సిమ్లో పెట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్. సో ఆనియన్స్ అంతా కూడా చాలా బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ మనం ఇందులో ఇప్పుడు లైట్గా ధనియా పౌడర్, జస్ట్ కొంచెం ధనియా పౌడర్ అంతే, మరీ ఎక్కువ కాదు, 1/2 స్పూన్. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువనే రెడ్ చిల్లీ పౌడర్, మరీ ఎక్కువ వద్దు ఎందుకంటే మిర్చి కూడా యాడ్ చేసాం కదా, అందుకని జస్ట్ కొంచెం. ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకొని మిడిల్లోకి కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా రివర్స్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కింద ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని మిడిల్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆనియన్స్ కుక్ అయిపోయింది కదా. సో ఇది మిడిల్లో పెట్టుకొని దీంతో పాటు కుక్ చేసుకుంటే ఆనియన్స్ని కూడా కొంచెం సేపు బాగుంటుంది. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఒక 1 or 2 మినిట్స్. అండ్ నేను లైట్గా పెప్పర్ని వేసాను పైన. సో ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా, ఈజీగా అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కాకుండా ఎగ్ ఫ్రై. అండ్ ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, రెడీ టు సర్వ్. సో ఫ్రెండ్స్, నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.